మొదటి కొరింథీయులకు 16వ అధ్యాయము. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను కనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చెదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండా నిరీక్షించుచున్నాను కనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురుచూచుచున్నాను. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలెనని నేను అతని చాలా బతిమాలు కొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనసు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికిని మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. స్టెఫెను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టి వారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు వందనములు చెప్పుకొనుడి. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. ఆమెన్.